అందరికీ ముందుగా జై భీమ్. ముందుగా కొత్తగూడెం ప్రజానికానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ జై తెలంగాణ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. నా పేరు నౌతన్, నేను తెలంగాణ ఉద్యమకారుణ్ణి. అదేవిధంగా ఈరోజు భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలో పాల్వంచలో ఉద్యమం స్టార్ట్ అయ్యి 69 ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో, అదేవిధంగా 2014 వరకు కొట్లాడిన చరిత్ర బాబాయ్ వాళ్ళకు ఉన్నది. ఈరోజు మ్యాచెస్ గారి ఆధ్వర్యంలో సుమారు తెలంగాణ 69 ఉద్యమకారులు ఆ రోజుని ఈ రోజు వరకు పోరాటం ఆగలేదు. ఇది రెండో ప్రభుత్వం. 69 ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తెలంగాణ స్వతంత్ర సమరయోధులాగా ప్రకటించాలి. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇచ్చిందో తెలంగాణ ఉద్యమకారులకి అందరికీ న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా అప్పుడు నుంచి 69 నుంచి 2014 వరకు అల్లుపెరగని పోరాటం చేసిన బాబాయ్ వాళ్ళకి అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, వీళ్ళని తృప్తిగా తీసుకొని మేము తెలంగాణ ఉద్యమం 2014 వరకు సుమారు 70 కేసులు పెట్టుకొని 100 లాఠీల దెబ్బలు తిన్నా కూడా ఈ యొక్క ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. కాబట్టి తక్షణమే మీరు తెలంగాణ ఉద్యమకారులని మీరు స్వతంత్ర సమరయోధులాగా ప్రకటించి, అదేవిధంగా వాళ్ళకి పింఛన్లు కానీ, 2 ఎకరాల భూమి కానీ, అదేవిధంగా హెల్త్ కార్డులు కానీ, ఫ్రీ బస్సులు, ఫ్రీ ట్రైన్లు కానీ మీరు తక్షణమే ప్రకటించకపోతే రానున్న రోజుల్లో మేము ఒక సెక్రటరేట్ ముట్టడి కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాం. అంతేకాదు మేము రానున్న రోజుల్లో తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే జరిగిందో అదేవిధంగా మళ్ళా తెలంగాణ 33 జిల్లాల తెలంగాణ ఉద్యమకారులందరినీ కలుపుకొని రానున్న రోజుల్లో ఉద్యమం మళ్ళీ ప్రకటిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ, ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ.